పిఠాపురంలో గులాబ్ జామ్ బజ్జీ తింటారా? గులాబ్ జామ్ బజ్జీ విత్ తాటేకు స్పూన్ మాట. బాగుంది, తీయగా కారంగా. ఇంకా మన వాడి దగ్గర పైనాపిల్ బజ్జీ, బేబీకార్న్ బజ్జీ, పన్నీర్ బజ్జీ, మష్రూమ్ బజ్జీ, టమాటా బజ్జీ, వంకాయ బజ్జీ, బ్రెడ్ బజ్జీ, జీడిపప్పు మిర్చి అయితే కంటిన్యూగా చేస్తున్నాం అన్నాడు. పిఠాపురంలో ఎక్కడ దొరకలేని వరకు మన వాడి దగ్గర ఉంది. డెఫినెట్గా ట్రై చేసింది. టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. ఇంకా మా వాళ్ళు అయితే గులాబ్ జామ్ బజ్జీని ట్రై చేశారు. మా గణేష్ గారు తిన్న తర్వాత మాట రాలేదు. కొంచెం గ్యాప్ ఇచ్చి టేస్ట్ ఎలా ఉందని అడిగితే టేస్ట్ అయితే బాగుందని చెప్పి, అలాగే నేను మా తమ్ముడు మళ్ళీ ట్రై చేసి గులాబ్ జామ్ బజ్జీని ఇందాక చెప్పినట్టు స్వీట్ అండ్ కారంగా ఉంది గులాబ్ జామ్ బజ్జీ. మసాలా ఫ్లేవర్స్ ఎక్కువగా ఉన్నాయి బజ్జీ. మోర్ ఓవర్ టేస్ట్ అయితే బాగుంది. నెక్స్ట్ అయితే అక్కడ ఉన్న తమ్ముళ్ళతో మామిడాలం కల్పించి ట్రై చేసాం. టేస్ట్ అయితే బాగుంది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే అక్కడ ఉన్న అరిటాకు పొట్లంతో తాటాకు స్పూన్ తో వేస్తారు. ఈ టైప్ ఆఫ్ స్టైల్ ఆఫ్ మేకింగ్ ఈ పాత రోజుల్లో చూసాం. ప్రైజెస్ అంటారా, మనం ఏం తీసుకున్నా 20 రూపీస్. స్పెషల్ ఐటమ్ ప్రైజెస్ అయితే డిస్ప్లే మీద ప్లేస్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇంక మ్యాటర్ లోకి వస్తే మన మల్లేశ్వరంలో అయితే ఆర్డర్స్ కూడా తీసుకుంటారంట. వీలైతే కాంటాక్ట్. ఫైనల్లీ అడ్రస్ వచ్చి మన పిఠాపురం కోటకమ్మం సెంటర్ లో ఉంటుంది ఈ షాప్. డెఫినెట్లీ ట్రై చేయాల్సిందే భయ్య. డిఫరెంట్ మేకింగ్ తో డిఫరెంట్ టేస్ట్ తో ఉంటుంది ఇక్కడ. మీ ఊర్లో కూడా ఎలాంటి బెస్ట్ ఫుడ్స్ ఉంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ ఆఫ్.